Hi guys, welcome to Keertana Silks English Grammar by Keertana Silks. మనం ఇంతకు ముందు వరకు 7 క్లాసెస్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు క్లాస్ నెంబర్ 8 అన్నమాట. క్లాస్ నెంబర్ 8లో ఏం నేర్చుకుంటాము అంటే పర్సనల్ ప్రొనౌన్స్. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? మళ్ళీ ప్రొనౌన్లో నౌన్ అనే వర్డ్ ఉంది. నౌన్ అంటే ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా ప్రొనౌన్ అంటే ఏంటో కూడా మనకి తెలుస్తుంది. నౌన్ అంటే ఏంటి? అది నేమ్, అది ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా నేమ్ ఉంటుంది. మనం ఏది చూసినా దానికి ఒక నేమ్ అంటూ ఉంటుంది. అంటే అది పర్సన్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. ఇవే కదా మనకి కనబడేవి. పర్సన్స్కున్న ప్రతి నేమ్ కూడా నౌనే అవుతుంది. అలాగే థింగ్స్కున్న ప్రతి నేమ్ కూడా నౌనే అవుతుంది. యానిమల్కున్న ప్రతి నేమ్ కూడా నౌనే అవుతుంది. అది ఏదైనా తీసుకోండి, దానికి నౌన్ పేరు అనేది ఉంటుంది కదా, నేమ్ అనేది ఉంటుంది కదా. సో నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ అన్నమాట. నౌన్ అంటే నేమ్. మరి ప్రొనౌన్ అంటే ఏంటి? చూడండి, నేమ్కి బదులుగా యూస్ చేసేదే ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్కి బదులుగా. ఇన్స్టెడ్ అంటే బదులుగా అని అర్థం. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే నౌన్కి బదులుగా యూస్ చేసేదే ప్రొనౌన్ అన్నమాట. చూడండి, మనం ఏదైనా ఒక కాంటెక్స్ట్లో ఒక స్టోరీ చెప్తున్నాం అనుకోండి, ఎవరి గురించైనా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ నేమ్ గురించి చెప్తాము. చెప్పినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళ నేమ్ని మనం తలుచుకోము. మరి దాని బదులు ఏం తలుచుకుంటాము? కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ నేమ్కి బదులుగా మనం అక్కడ రాస్తాం. అవన్నీ కూడా ప్రొనౌన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కమల బస్ ఎక్కి ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఒక రిక్షా ఎక్కిన తర్వాత కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అరటిపళ్ళు తీసుకుంది. ఇక్కడ ఏమంటున్నాము? కమల బస్ ఎక్కింది. ఫస్ట్ సెంటెన్స్లో మనం కమల బస్ ఎక్కిందని అన్నాము. తర్వాత సెంటెన్స్లో ఏమంటున్నాము? ఆమె రిక్షా ఎక్కింది. ఇక్కడ తర్వాత సెంటెన్స్లో కూడా కమల రిక్షా ఎక్కింది, కమల అరటిపళ్ళు తీసుకుంది, కమల అరటిపళ్ళు తిన్నది, కమల ఇంటికి వెళ్ళింది. ప్రతిసారి కమల 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 అని అనాల్సిన పని లేదు. ఆ కమల అనే ప్లేస్లో ఆ నౌన్ బదులుగా, ఆ నేమ్కి బదులుగా మనం ఏం యూస్ చేయొచ్చు? షీ. అక్కడ కమల లేడీ కాబట్టి షీ అని యూస్ చేస్తున్నాం. ఆ షీ అనే వర్డ్ ఏంటి? ప్రొనౌన్. అంటే నౌన్కి బదులుగా యూస్ చేసేది ఏదైనా కూడా ప్రొనౌన్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి మాట్లాడుకున్నాము. అలాగే మనకి ప్రొనౌన్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. టైప్స్ నేమ్స్ మనం నేర్చుకున్నాము. కొన్ని నేమ్స్ టైటిల్స్ అయితే చెప్పాము ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్సనల్ ప్రొనౌన్ గురించి చాలా సింపుల్గా నేర్చుకుందాము. ఫస్ట్ మనకి ఏదైనా తెలియనిది ఏదైనా ఉంటే, అది ఇంగ్లీషే కాదు, మ్యాథమెటిక్స్ అయినా, సైన్స్ అయినా, ఈవెన్ తెలుగు అయినా కూడా ఏదైనా తెలియని విషయం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనం వినడం నేర్చుకోవాలన్నమాట. విన్న తర్వాత దాన్ని కొంచెం చదివితే మనకి అర్థమవుతుంది. వినేటప్పుడు మనకు అర్థం కాకపోతే ఒక 2-3 టైమ్స్ మనం విన్నట్లయితే అందులో కంప్లీట్గా మనకు అర్థం కాకపోయినా కొంచెమైనా అర్థమవుతుంది. ఆ అర్థమైన దాన్ని మళ్ళీ మనం బుక్స్ రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా దానిపైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ వినండి చెప్పింది క్లియర్గా. పర్సనల్ ప్రొనౌన్. అసలు ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏంటి అనుకున్నాము? నౌన్కి బదులుగా యూస్ చేసేది ప్రొనౌన్. మరి పర్సనల్ ప్రొనౌన్ అంటే ఇక్కడ చూడండి, పర్సనల్ అనే దాంట్లో మనకి పర్సన్ అనే వర్డ్ కనిపిస్తుంది. అంటే పర్సనల్ ప్రొనౌన్ అంటే ఆ ప్రొనౌన్స్ దేన్ని రిఫర్ చేస్తాయంట? పర్సన్ని రిఫర్ చేస్తాయన్నమాట. పర్సన్ని రిఫర్ చేసే ఏ ప్రొనౌన్ అయినా సరే పర్సనల్ ప్రొనౌనే అవుతుంది. అయితే కాసేపు డెఫినిషన్ పక్కన పెడితే అసలు పర్సనల్ ప్రొనౌన్లో మనకి వర్డ్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. ఈ క్లాస్ అంతా కూడా ఇదొక్కటే వినేసి దీని మీద కంప్లీట్గా నాలెడ్జ్ నాకు వచ్చేస్తుంది అంటే కాదు. ఈ వీడియోస్ అన్నీ కూడా
మనం ఏదైనా ఒక బుక్ని రిఫర్ చేయడానికి బేస్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో అర్థమవుతుందా? అయితే ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో తెలిసింది కదా. పర్సన్ని రిఫర్ చేస్తాయి ఆ ప్రొనౌన్స్ అన్నీ కూడా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇక్కడ 7 వర్డ్స్ ఉన్నాయి మనకి. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అన్నమాట. ఈ 7 వర్డ్స్ కలిపి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. ఇందులో ఫస్ట్ పర్సన్ ఉంటుంది, సెకండ్ పర్సన్ ఉంటుంది, థర్డ్ పర్సన్ ఉంటుంది. అయితే ఈ 3 పర్సన్స్లోనూ ఉన్నటువంటి ఆ వర్డ్స్ అన్నీ కలిపి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. మనకి కన్ఫ్యూజన్ అయితే వద్దు, అది అర్థం కాకపోతే దాన్ని తీసేయండి, అర్థమైనంత వరకు మీ బుర్రలోకి ఎక్కించుకోండి. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. మళ్ళీ చెప్తున్నాను. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇవన్నమాట. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్టివ్ కేసులో ఎలా ఉంటాయి, ఆబ్జెక్టివ్ కేసులో ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటది? ఒకటి సబ్జెక్టివ్ కేస్, రెండోది ఆబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ అవుతాయి అన్నమాట. సబ్జెక్టివ్లో పర్సనల్ ప్రొనౌన్లో మనకి ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో అవే వర్డ్స్ మనకి సబ్జెక్టివ్లో వస్తాయి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇప్పుడు ఆబ్జెక్టివ్లో ఏ విధంగా మారుతాయి? ఐ ఉంది కదా, ఐ అనేది ఎంఈ మీగాను, వి అనేది డబ్ల్యూఈ. దీన్ని మనం వి అనే చదవాలి, వి అని చదవకూడదు, వి అనాలి. ఈ వి అనేది యుఎస్, అజ్ అంటాం, దీన్ని అజ్గా మారుతుంది. అలాగే యు అనేది యుగా మారుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి సబ్జెక్టివ్ కేసు ఉంది కదా, ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్న వర్డ్స్ ఆబ్జెక్టివ్ కేసులో ఎలా మారుతాయనేది చెప్తున్నాను. ఐ అనేది ఐ మీగా మారుతుంది, వి అనేది అజ్గా మారుతుంది, యు అనేది యుగా మారుతుంది, హీ అనేది హిమ్గా మారుతుంది, షీ అనేది హెర్గాను, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది, దే అనేది దెమ్. ఈ విధంగా మారుతాయి అన్నమాట. తెలుస్తుందా వర్డ్స్ అన్నీ కూడా? సో మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఏదైతే ఉందో అవి పర్సన్ని రిఫర్ చేస్తే కనుక అవి మనం ఏమంటాము? పర్సనల్ ప్రొనౌన్ అంటాము. సబ్జెక్టివ్లో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. అవి ఆబ్జెక్టివ్లో మారితే ఎలా ఉంటాయి? మీ, అజ్, యు, హిమ్, హెర్, ఇట్, దెమ్. ఇక్కడ ఆబ్జెక్టివ్లో వర్డ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి సబ్జెక్టివ్ వర్డ్స్ వస్తే ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్ వర్డ్స్ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎలాగా? సబ్జెక్టివ్లో ఐ ఉంది కదా, ఐ ఏ విధంగా మారుతుంది? మీ. ఐ అనేది మీ, వి అనేది అజ్, యు అనేది యుగానే ఉంటుంది, హీ అనేది హిమ్గా, షీ అనేది హెర్గా, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది, దే అనేది దెమ్. ఈ విధంగా మారుతాయి అన్నమాట. మనకు వెంటనే గుర్తు రావాలి ఏమని? ఐ అనేది ఏ విధంగా మారుతుంది? మీ. ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఎలాగా? మైన్, ఎంవై మై అనే వర్డ్ ఉంటుంది మనకి, ఇంకా ఎంఐఎన్ఈ మైన్, ఈ వర్డ్స్ కూడా ఉంటాయి. సో మనం ఇవి నేర్చుకునేటప్పుడు అక్కడ ఐకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మైయా మైనా అనేది కన్ఫ్యూజన్ అనేది మనకి రాకూడదు. ఐకి ఆబ్జెక్టివ్ ఏంటి? మీ. ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగా ఐకి ఆబ్జెక్టివ్ ఏంటి? మీ, ఎంఈ మీ. ఇలా ప్రతి వర్డ్కి కూడా ఆబ్జెక్టివ్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనకి 7 వర్డ్స్ ఉన్నాయి. 7 వర్డ్స్కి ఆబ్జెక్టివ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఐకి మీ, వికి అజ్, యుకి యునే, హెర్ కాదు సారీ హీకి హిమ్, షీకి హెర్, ఇట్కి ఇట్ అన్నమాట, దేకి దెమ్.
అది పర్సనల్ ప్రొనౌన్లో వర్డ్స్ ఏముంటాయో తెలిసింది, సబ్జెక్టివ్ కేసులో వర్డ్స్ ఏముంటాయో తెలిసింది, అవి ఆబ్జెక్టివ్ కేసులో ఏ విధంగా మారుతాయో తెలిసింది. ఐ హోప్ ఇట్ ఈస్ better to you. Thank you. Please subscribe.